खोल लीजिए, हर एक बाइबल को खोलेंगे। బైబిల్లో ఉన్న వాక్యాలు మరి మనం ఆ లేఖన భాగాన్ని పరిశీలించాలి. बाइबल में लिखी वचन को हम परखेंगे ध्यान से। ఎన్నోసార్లు విన్నాము క్రైస్తవ జీవితం అనేది మనం సొంతగా నడిచేది కాదు అని. कई बार सुन चुके हम मसीह का जिंदगी जो है अपनी मर्जी के अनुसार चलने वाला नहीं మన है। ఆలోచనలు, మన విచారాలు, మన మార్గాలు కాదు ఇందులో. इसमें हमारी मार्ग, हमारे विचार, हमारा सोच नहीं है। అందుకే బైబిల్ సెలవిస్తుంది, इसलिए बाइबल कहती है మనకంటే ముందున్న వారి యొక్క జీవితాలని మనం పరిశీలించాలి. అవి బైబిల్లో రాయబడి. हमारे से पहले जो प्रभु में है उन जिंदगियों को परखने के लिए, ध्यान से देखने के लिए बाइबल में लिखा हुआ है। మరి బైబిల్లో కొంతమంది భక్తుల పేర్లు రాశారు. వాళ్ళు ఎవరిని ఫాలో అయ్యారు? వాళ్ళు बाइबल में कुछ भक्तों का नाम लिखा गया है, उन्होंने किसका अनुकरण किया है, ఎవరిని ఫాలో అయ్యారు? వాళ్ళు किसका अनुकरण किया है। పిల్లరా, प्रियो, అంతకు ముందు ఉన్న భక్తులను వాళ్ళు ఫాలో అయ్యారు. उनसे पहले जो भक्त गण हैं उनके पीछे उन्होंने चल लिए। కాబట్టి బైబిల్ అనేది ఒక ఫాలోవర్స్ గా ఉంది. बाइबल जो है एक दूसरे का अनुकरण करने के लिए है। అందుకే భక్తుడు ఎబ్రిల్ రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 1వ వచనం చక్కని మాట చెప్పబడి ఉంది. इसलिए एक भक्त इब्रानियों की लिखी हुई पत्रिका 12 अध्याय में पहले वचन में से हम देखते हैं एक बात लिखा हुआ है। రక్షణ పొందిన వారు ఎవరిని చూసుకోవాలి? వాళ్ళని చూసుకోవాలా, ఎదురుగా ఉన్నటువంటి భక్తులను చూసుకోవాలా? जो उद्धार पाए हुए लोग अपना आप को देखे या उनसे आगे जो है प्रभु में उन उद्धार पाए हुए लोगों को देखे। రండి एब्रिल రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదివితే, देखिए इब्रानियों की लिखी हुई पत्री 12 अध्याय पहले ఇంత वचन को గొప్ప पढ़ेंगे। సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున हम इस कारण जबकि गवाहों का ऐसा बड़ा बादल हमको घेरे हुए हैं, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. तो आओ हर एक रोकने वाली वस्तु और उलझाने वाले पाप को दूर करके वे दौड़ जिसमें हमें दौड़ना है धीरज से दौड़े और विश्वास के कर्ता और सिद्ध करने वाला यीशु की ओर ताकते रहे। అర్థమవుతుందా? समझ में आ रहे? సాక్ష్య సమూహం ఉందంట. गवाहियों का बड़ा झुंडे करके बताता है। ఆదివారం మనం సాక్ష్యాలు వింటాం. हर एक इतवार को हम गवाही सुनते हैं। ఆ సాక్ష్యాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి ఏందో మనం గ్రహిస్తాం. इस गवाही के द्वारा परमेश्वर का सामर्थ्य क्या है इस बात को हम जान మనం కూడా लेते हैं। ప్రార్థన చేస్తాం, हम भी प्रार्थना करते हैं, నా జీవితంలో అలాంటి అద్భుతాలు చేయాలయ్యా. मेरे जिंदगी में भी इस प्रकार का अद्भुत कार्य करो प्रभु। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो మనం కూడా हम भी మన ముందు ఉంచబడిన పందెం అంటాడు. हमारे सामने रखा गया दौड़ करके ఇంతకు बताता है। ముందు భక్తులు ఆ పందెంలో పోరాటంలో గెలిచారు. इससे जो पहले भक्त लोग हैं उस दौड़ में उस मुकाबले में जीत चुके हैं। అందుకే ఒక మిషనరీ, ఒక దైవ సేవకుడు మార్కన్ ట్వైన్ అనే ఒక వ్యక్తి అంటాడు, इसलिए एक विश्वासी परमेश्वर का दास मार्कन ట్వైన్ ट्रेन करके एक विश्वासी है, ఏమంటాడంటే, क्या कहता है, నా బాధంతా బైబిల్ని అర్థం చేసుకోవటంలో కాదు, मेरी सारी तकलीफ जो है बाइबल को समझने में ही नहीं है, అర్థమైన దాన్ని నా జీవితానికి అన్వయించుకోవటంలోనే అంటాడు. जो समझ में आ गया उस विषय को हमारे जीवन में अपने जीवन में अमल करने के पीछे ही है। ఆ అర్థం చేసుకున్నదంట जो उसने తన समझ लिया జీవితానికి అన్వయించుకోవాలంట. अपने जीवन में अमल करने के लिए। ఇది ఆయన ఒక్కరి సమస్య కాదు. ఇది ये समस्या उनकी अकेले की नहीं है, ఇది అందరి సమస్య. ये सबकी समस्या है। దేవునికి కొత్తలో దేవుళ్ళలోకి వచ్చిన నాకు కూడా సమస్య ఇది. जो नए नए में प्रभु में आया तब मेरे लिए भी ये समस्या थी, నాకు కూడా నా సమస్య. मेरे लिए भी वो समस्या थी। కానీ लेकिन సమస్యని సమస్యగా మనం చూడాలి. समस्या को समस्या की जैसे देखे, దాన్ని అట్లా వదిలిపెట్టకూడదు. इसको ऐसे ही नहीं छोड़ना, పట్టుకోవాలి, उसको पकड़ना है, पकड़ना है। సింహం చూడండి, सिंह को देखिए, ఎక్కడో చచ్చిపడి ఉండదు దాని తిందో, कहीं कोई चीज मरा हुआ उस जानवर को नहीं खाती, చచ్చిపోయిన దాని తిందో, मर के जो पड़ा है उसको नहीं స్వయంగా खाती, ఆట ఆడుకుంటది, वो खुद उसका शिकार करती है, స్వయంగా ఆట खुद ఆడుకుంటది. शिकार करती है। అర్థమైందా? समझ में आ रहा है? తను ఏదైతే తినాలనుకున్నాడో దాన్ని పట్టుకున్న దాకా చాలా జాగ్రత్తగా పొంచి ఉంటది. और सिंह जिस चीज की वो हासिल करने के लिए खाने के लिए सोचा उसकी शिकार करने तक बड़ी ध्यान से सावधानी से रहती है। మనం కూడా हम भी వాక్యాన్ని వ్యక్తిగతంగా ధ్యానం చేస్తున్నప్పుడు గాని,
वचन को हम व्यक्तिगत तौर पर जब ध्यान करते हैं, ప్రసంగాన్ని జాగ్రత్తగా వింటున్నప్పుడు గాని जब संदेश को भी ध्यान से जब सुनते हैं, బైబిల్ యొక్క పవిత్ర గ్రంథంలోని చాలా విషయాలు మనం గ్రహిస్తున్నప్పుడు గాని बाइबल की यानी कि पवित्र ग्रंथ के बहुत सारे विषयों को हम समझते वक्त भी జ్ఞానం సంపాదించుకుంటాం तो ज्ञान को हम हासिल करते हैं కానీ लेकिन మనలో మార్పు జరగాలంటే ఆ వాక్యానికి మనం స్వచ్ఛందంగా అవకాశం ఇవ్వాలి. अगर हम में बदलावट आना तो उस वचन को लेके हमें हृदय में जगह देना चाहिए, ఇవ్వాలి. जगह देना चाहिए। నువ్వు ఇచ్చినప్పుడే जब जगह तुम देगो तभी होगा। దాని గురించి నువ్వు ప్రార్థన చేస్తాం కాదు. उसके लिए केवल प्रार्थना करना नहीं है। కొంతమందికి అసలు దేని గురించి ప్రార్థన చేయాలో దేని గురించి ప్రార్థన చేయలేకో తెలియదు. कुछ मसीह लोगों को किस चीज के लिए प्रार्थना करना चाहिए, किस चीज के लिए नहीं करना चाहिए, पता ही नहीं है। వాక్యం తెలవని వాడు ప్రార్థన చేసినా అది పెద్ద మంచిగా ఉండదు. जिनको वचन नहीं पता वो प्रार्थना करने से भी कोई ऐसी फायदा नहीं होगा। అందుకనే ప్రియులారా अपने प्रियो, ఇక్కడ నీవు వాక్యాన్ని ధ్యానంగా అధ్యయనం చేస్తున్నావు, वचन को बड़ी ध्यान से आप अध्ययन कर रहे हो, మంచిది. अच्छी बात है। ప్రసంగం కూడా జాగ్రత్తగా వింటున్నావు, संदेश को भी बड़ी ध्यान से सुनते हो, మంచిది. बड़ी अच्छी बात है। బైబిల్ పుస్తకంలో ప్రతి వాక్యాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నావు, बाइबल ग्रंथ की हर एक पुस्तक को बड़ी ध्यान से परखते हो, మంచిది. अच्छी बात है। గ్రహిస్తున్నావు, समझ भी रही हो, కానీ लेकिन అవి మనలో మార్పు జరగాలి. वो वचन द्वारा हमारे अंदर बदलावट आना है। మనము దానికి చోటు ఇవ్వాలి. उस वचन के लिए हम अपना हृदय में जगह అది देना నీ है। పని నా పని, ये काम आपका भी है और मेरा भी है, దేవుడి పని కాదు. ये परमेश्वर का काम नहीं है। జాగ్రత్తగానండి. ध्यान से सुनिए, ఎవరి పని? ये किसका काम है? ఇది మన పని, ये हमारा काम है అంతే కదా. ना। ఇప్పుడు నీ ఇల్లు, आपका घर है, నీ ఇంట్లో నీవు ఉన్నావు, आपका घर में आप है, ఎవరో వచ్చి బెల్లు కొట్టారు, कोई आके बेल बजाया, ఏమంటాం మనం? దేవుడా తలుపుది అంటామా? हम ये कहेंगे परमेश्वर दरवाजा खोलो, परमेश्वर दरवाजा खोलो। దేవుడా తలుపుది ప్రార్థన చేస్తామా? ये प्रार्थना करते प्रभु आप ही दरवाजा खोलो करके, ప్రభువా వచ్చి తలుపుది, ప్రభువా నీ దూతలను పంపించి తలుపుది ప్రభు అని ప్రార్థన చేస్తామా? आपके दूतों को भेजकर दरवाजा खोलिए करके ऐसी प्रार्थना करते నువ్వు क्या? వెళ్ళి తలుపు తీయాలి, आप जाके ही दरवाजा खोलना है, నువ్వు వెళ్ళి తలుపు తీయాలి, आप जाके खोलना है, అతను ఆహ్వానించాలి, उसको बुलाना है अंदर, తన గృహానికి ఆహ్వానించాలి, घर के अंदर उसको बुलाना కొంచెం है, ఆతిథ్యం ఇవ్వాలి. उसको कुछ भाईचारा करनी है। అది ये काम నీ है, కర్తవ్యం. ये तुम्हारा कर्तव्य है। కానీ లేకిన్ చాలా మంది క్రైస్తవులు बहुत से मसीह लोग ఏటి పడితే ఆయన కొరకు ప్రార్థన చేస్తా ఉంటారు. నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని కూడా దేవుడు మేము పెడతాం. जो भी मन में आया उन सब चीज के लिए प्रार्थना करते हैं, खुद की जो कर्तव्य है वो भी परमेश्वर के ऊपर सौंप देते हैं। డిఎల్ మూడీ గారు అంటాడు, अच्छे प्रभु का दास है डीएल मूडी कहते हैं, మంచి దైవ దాసులు अच्छे धर्म प्रभु का दास है డిఎల్ మూడీ గారు అంటాడు, डीएल मूडी कहते हैं బైబుల్ మనం అంట జ్ఞానం సంపాదించడానికి కాదంటది, बाइबल जो है हमारे ज्ञान को कमाने के लिए नहीं है, మన జీవితాలను మార్చుకోవటానికి అంటాడు. हमारे जिंदगी को बदलने के लिए है। बाइबल అర్థమవుతుందా? समझ में आ रहा है? బైబుల్ ద్వారా ఏదో జ్ఞానం సంపాదించాను. बाइबल के द्वारा पता नहीं कैसे ज्ञान, ऐसा ज्ञान हमने प्राप्त कर लिया। లైబ్రరీ నేను వెళ్ళాను, एक बार मैं लाइब्रेरी में गया था, ఒక వ్యక్తి అంతా ఎతుకుతున్నాడు. एक व्यक्ति ढूंढ रहा था उधर कुछ। నేను అడిగాను, मैंने पूछा నువ్వు ఏంటి ఎతుకుతున్నావు అని. आप क्या ढूंढते हो? నేను బైబుల్ ఎదుగుతున్నాను అన్నాడు. उन्होंने कहा मैं बाइबल ढूंढ रहा हूँ। నువ్వు రక్షణ పొందావా అన్నాను. मैंने कहा आप क्या उद्धार पाए हो, నువ్వు క్రైస్తవుడువా అన్నాడు. आप मसीह हो? కాదు. नहीं बोला। మరి ఎందుకు నీ బైబుల్ అన్నా? फिर आपको क्यों चाहिए बाइबल? నేను ప్రతి బుక్ చదువుతాను, मैं हर एक किताब पढ़ता हूँ कहता है, దానిలో ఉన్న జ్ఞానం సంపాదించుకో. उसके अंदर का ज्ञान को प्राप्त करता हूँ నేను बोलता है। జ్ఞానం సంపాదించుకోవాలి, उसका ज्ञान प्राप्त करता हूँ कहता है, అందుకే అన్నాడు. इसलिए पढ़ता हूँ बोल रहे। అక్కడికి అదే మాట ఇక్కడ జిఎల్ మూడీ గారు అంటున్నాడు. इसी बात को डीएल मूडी कहते हैं। డిఎల్ మూడీ గారు डीएल मूडी कहते हैं, ఏమంటున్నాడు? क्या कहते हैं? బైబుల్ అంట మనం జ్ఞానం పెంపొందడానికి కాదంట, बाइबल जो है हमारे हम ज्ञान को हासिल करने के लिए మన नहीं है। జీవితాలను మార్చుకోవడానికి ఇవ్వబడింది బైబుల్. ये बाइबल इसलिए दिया गया है कि हमारी जिंदगी को हम बदले। నీ సంకలో బైబుల్ ఉందా? आपके पास बाइबल है, నీ చేతిలో బైబుల్ ఉందా? आपके हाथ में बाइबल है, నీ ఇంట్లో బైబుల్ ఉందా? आपके घर में बाइबल है, నీ ఒంట్లో ఉందా? అది क्या आपके हृदय में है? నీ ఒంట్లో ఉందా? है చెప్పండి. आपके हृदय में? కేవలం బైబుల్ ఇంట్లో ఉంది. केवल बाइबल घर में है। ఆదివారం తీసుకెళ్తాం, इतवार को हम ऐसे ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి? कहाँ रखते बाइबल को? ఇక్కడ పెట్టుకుంటాం, ऐसे बगल में रख के ले जाते हैं, ఇక్కడ పెట్టుకుంటాం. बगल में रख के ले जाते हैं। ఇలాగా प्रियो మనం జాగ్రత్తగా గమనించే अगर ध्यान से देखे, మనం కొన్నిసార్లు బైబుల్ ని ఆ పరిశీలన కొరకు అన్వయించుకుంటాం గాని దాన్ని మన యొక్క జీవితాలకి మార్చుకోవడానికి అవకాశం ఇవ్వము. कई बार हम बाइबल को परखने के लिए ही, जांचने के लिए पढ़ते हैं, मगर अपने जिंदगी को बदलने के लिए उसको नहीं ले। కొంతమంది రకాలు ఉన్నారు. इसमें कुछ तरह तरह के लोग हैं। నేను బైబిల్లో ఉన్నది యేసుక్రీస్తుని కూడా తెలుసుకున్నాను. मैं बाइबल के अंदर का यीशु मसीह को जान लिया हूँ। మీరు అడగండి, आप पूछिए, బైబిల్ అంతా చెప్పేస్తారు. वो कहेगा सारा बाइबल అతను के बारे में। ద్వేషిస్తున్నాడా? ద్వేషించడం అది కాదు.
वो क्या प्रभु से घृणा करता है, प्यार करता है, इसे कोई అది लेना కూడా देना नहीं, చెప్తాడు. कोई लेना देना అన్నీ नहीं। చెప్తాడు. वो सब बताएगा बाइबल के కానీ बारे మన में, జీవితంలో ఆ బైబిల్ కనపడదు. लेकिन उसको जिंदगी में वो बाइबल नहीं दिखती, బైబిల్ కనపడదు. नहीं दिखती। ఎందుకంటే అది అలంకరణగానే ఉండిపోతుంది. अंत में वो अलंकरण के तौर पर ही रह అంటే जाता है, జ్ఞానం సంపాదించుకున్నాడు. यानी कि उसने ज्ञान को हासिल किया, ప్రతి గ్రంథంలో జ్ఞానం हर సంపాదించుకున్నాడు. एक ग्रंथ के अंदर का ज्ञान प्राप्त నేను किया। కూడా యేసు ప్రభువు నమ్ముకున్న కొత్తలో బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాకు చెప్పాడు, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి అన్నాడు. जब मैं नए नए में प्रभु में आया तब परमेश्वर ने मेरे से कहा था, सब कुछ परखो और जो भलाई है उसको अपनाओ। నా దర్శనంలో మాట్లాడాడు నాతో. मुझे दर्शन के द्वारा प्रभु ने बातचीत की దేవుడు నన్ను मुझसे, మార్గం చూపించాడు. प्रभु ने मेरे लिए मार्ग నేను खोला, అన్ని గ్రంథాలు చదివాను. मैं सारे ग्रंथों को पढ़ लिया। మన భారతదేశంలో ఉన్న అన్ని గ్రంథాలు చదివాను. हमारी भारत देश की जो बुनियादी ग्रंथ है सब पढ़ लिया मैंने, బైబిల్ కూడా చదివాను. बाइबल भी पढ़ लिया, కానీ लेकिन అందులో నా జీవితానికి ఏంటి? उसके अंदर मेरी जिंदगी के लिए నేను क्या है? జ్ఞానం సంపాదించడం చదవలేదు. मैं ज्ञान हासिल करने के लिए नहीं पढ़ा, నేనేం చేస్తున్నాను? मैं क्या कर रहा था? నా జీవితానికి అనుభవించుకుంటున్నాను. मैं अपना जिंदगी में उन वचनों को ले रहा నిజ था। దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలి. सच्चे परमेश्वर कौन है मुझे నాకు जानना నిజమైన है, దేవుడు కావాలి. मुझे ये सच्चे परमेश्वर ఈ चाहिए, సృష్టిని నడిపించే దేవుడు కావాలి. इस నాకు सृष्टि को चलाने वाला परमेश्वर నాకు ఆయన चाहिए, కావాలి. वो चाहिए मुझे। వెతికాను, मैंने ढूंढा, దొరికాడు నాకు. मिल गया मुझे, వెతికిన వారికి దొరుకుతానన్నాడు. ढूंढने वालों को मिलूंगा करके कहा। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, కొందరి తలలో బైబిల్ జ్ఞానం ఉంటుంది. कुछ लोगों के सर में बाइबल का ज्ञान रहता है, బైబిల్ జ్ఞానం ఉంటుంది. रहती है ज्ञान, అన్ని గ్రంథాల జ్ఞానం ఉంటుంది. सब ग्रंथों को ज्ञान रहता है, కానీ హృదయం దేవునికి చాలా దూరంగా ఖాళీగా ఉండిపోతుంది. लेकिन ये हृदय जो है परमेश्वर से बड़ी दूर और बिल्कुल खाली खाली रहती है, ఖాళీ. बिल्कुल खाली रहती है। హెడ్ లో మాత్రం ఉంటుంది జ్ఞానం. सर में तो प्रभु का ज्ञान है, అడుగు. पूछो అవునయ్యా, యేసు ప్రభు గుల్గోతా కొండ మీద ఆ హిస్టరీ కూడా చెప్పేస్తాడు. उसे, कुछ भी पूछो मसीह के बारे में सारा इतिहास बता देगा। వెతుకుతున్నారు ఇప్పుడు. अभी खोज भी रहे लोग, ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు. और इंटरनेट में भी खोज रहे लोग, జ్ఞానం సంపాదించుకుంటున్నారు. ज्ञान को हासिल कर रहे, బాగా హెడ్ లో జ్ఞానం పెట్టుకుంటున్నారు. सारा खोपड़ी में भरते जा रहे ज्ञान को, కానీ लेकिन హార్ట్, ఈ హృదయం బాగా ఖాళీగా ఉంది. हृदय जो है बिल्कुल खाली खाली है। అందుకే యేసు ప్రభుల వారు ఒక సందర్భంలో ఉన్న మత్తయి సువార్త 15వ అధ్యాయం తీస్తే మీరు अब मत्ती सुसमाचार 15वें अध्याय देखिए, वहाँ यीशु क्या कहते हैं। ఆ మాట వింటేనే గుండెలు పగిలిపోతాయి. वो पढ़ेंगे तो ही हमारे दिल घबराने लग जाएगा। చూడండి, देखिए 15వ అధ్యాయము मत्ती 15 अध्याय 9వ వచనంలో చూస్తే, 9वें वचन में देखेंगे तो 15:9 వచనంలో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుతున్నారు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. और ये व्यर्थ मेरी उपासना करते हैं, क्योंकि मनुष्यों की विधियों को धर्मोपदेशक करके सिखाते हैं। ఆ అంటే 8 में लिखा వాళ్ళ है, హృదయం దూరంగా ఉంది. 8 में लिखा है, पर उनका माने मुझसे दूर रहता है करके। అర్థమైందా? समझ में आ रहे हैं? పెదవులతో కనపరుస్తున్నారు. अपने होठों से तो उनकी आदर करते हैं, జ్ఞానం ఉంది, ज्ञान है, వాళ్ళ బుర్రలో జ్ఞానం ఉంది, उनकी खोपड़ी में बाइबल का ज्ञान है, ప్రతి పుస్తకం యొక్క జ్ఞానం ఉంది. इसी प्रकार हर एक पुस्तक का भी ज्ञान है, కానీ लेकिन హృదయం లేదు. हृदय में नहीं है, హృదయంలో లేదు. हृदय में नहीं है। అంటే ఎందుకని? क्यों? మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశం బోధిస్తున్నారంట. मनुष्यों की विधियों को परमेश्वर के धर्मोपदेशक करके सिखाते हैं, దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్నాడు. यानी कि व्यर्थ परमेश्वर की उपासना करते నన్ను हैं, వ్యర్థముగా మీరు ఆరాధిస్తున్నారు. मुझे व्यर्थ ही वो मेरी उपासना करते हैं कहता है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇక్కడ మనం బైబిల్లో ఒక సందర్భం తీసుకుందాం. बाइबल में एक घटना ले लेंगे ఒక हम, సందర్భం తీసుకుందాం. एक संदर्भ को लेंगे। అది ఎమ్మాయిసుకి, మరి యెరూషలేం నుంచి ఎమ్మాయిసుకి వెళ్తున్నారంట. यरूशलेम से एम्माइस में जा रहे थे। లోకాసు వార్త, लूका सुसमाचार, లోకాసు వార్త 24వ అధ్యాయము, लूका सुसमाचार 24वीं अध्याय, ప్రతి ఒక్కరు తీయండి. हर एक को लिए 24వ అధ్యాయం 32 నుంచి చదివితే, 24वीं अध्याय 32 से पढ़ेंगे तो, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. उन्होंने आपस में कहा, जब वे मार्ग में हमसे बातें कर रहा था और पवित्र शास्त्र का अर्थ हमें समझाता था, तो क्या हमारे मन में उत्तेजना ना उत्पन्न हुई? ఏమైందంట? क्या हुआ? వాళ్ళు యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. वो लोग यीशु मसीह से बात వాళ్ళు कर रहे थे, యెరూషలేం నుంచి ఎమ్మాయిస్కి वो వెళ్ళిపోతున్నారు. लोग यरूशलेम से एम्माइस को चले जा रहे थे। क्यों? యెరూషలేంలో మనం ఉండలేం. क्योंकि यरूशलेम में हम नहीं रह पाएंगे, మనుషులు, ये बुरे लोग हैं, यहाँ के చెడ్డ మనుషులు. बुरे लोग हैं, ఎందుకంటే क्योंकि వాళ్ళు యేసు ప్రభుని గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చారు. उन्होंने यीशु मसीह के बारे में खुद अच्छी మారు गवाही दी है। వేషంలో యేసు ప్రభు వాళ్ళతో ఉన్నాడు. तो यीशु मसीह उनको पता नहीं चल रहा था, ऐसा उन्हीं के साथ था। యేసు ప్రభుకి ఇష్టం లేదు వాళ్ళు యెరూషలేం విడిచిపెట్టడం.
यीशु मसीह को पसंद नहीं था ये लोग यरूशलेम को छोड़ के चला जाए। ఎంఐఎస్ కి అసలు ఇష్టం లేదు. एम्माइस में जाना उनको इच्छा नहीं था। పిరికితనం వచ్చేసింది జిల్లలో. इन लोगों के अंदर डरपोक वाली आत्मा आ गई। ఆయన మన కొరకు అర్పించబడ్డాడు. वो तो हमारे लिए अर्पण हो गया, మనం శక్తివంతులుగా చేయటానికి, हमें सामर्थ्य बनाने के ఈ लिए, విషయం ఇంకొకటి చెప్పడానికి. ये बात है दूसरों को बांटने के వీళ్ళు लिए। ఏం చేస్తున్నారు? मगर ये लोग क्या कर रहे थे? పారిపోతున్నారు. भाग जा रहे थे यहाँ కానీ से। దేవుడికి ఇష్టం లేదు. इसलिए प्रभु को पसंद नहीं था, అందుకే తన కుమారుని పంపించాడు. इसे अपने पुत्र को भेज दिया उनके వాళ్ళు साथ। ఏమంటారు తెలుసు యేసుప్రభు గురించి? वो लोग यीशु मसीह के बारे में क्या बोलते 19వ हैं? వచనం అంటాడు 24:19లో 19वें वचन में 24 अध्याय, నజరేయుడైన యేసును గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. उसने उनसे पूछा कौन सी बातें हैं? उन्होंने उनसे कहा यीशु नासरी के विषय में जो परमेश्वर और सब लोगों के निकट काम और वचन में सामर्थी भविष्यवक्ता था। అర్థమైంది ఆయన గురించి ఏం చెప్పారు? उनके बारे में क्या बताया? అంటే ఇలా బుర్రలో జ్ఞానం ఉంది, यानी कि इनकी खोपड़ी में ज्ञान तो है, హృదయం ఏమైపోయింది? हृदय कैसा है? పిరికితనం నిండిపోయింది. डरपोक से भर गया, పిరికితనం నిండిపోయింది. डर से भर गया, వెళ్ళిపోతున్నారు, चले जा रहे थे। వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ మంచోళ్ళు కాదు. यहाँ के लोग अच्छे नहीं हैं, కొంతమంది అంటారు कुछ लोग कहते हैं ఎవరు మంచోళ్ళు కాదు, कोई भी अच्छे नहीं है। ఎవరు మంచోళ్ళు కాదు. कोई भी अच्छा అలాంటి మాట్లాడాలంటే మాత్రం వెంటనే అయ్యా నువ్వు చూసుకో అట్టనబాకే తప్పని చెప్పాలి. अब ऐसा कोई कहते तो पहले भाई तुम अपना आप को देखो, दूसरों को मत बोलो। అట్టనబాకు. ऐसा नहीं బైబిల్ बोलो, ఒప్పుకోదు, అది इस बात को बाइबल नहीं मानती, ఒప్పుకోదు. नहीं मानती। ఎవరు అందరూ చెడ్డవారే, అందరూ మంచివాళ్ళు కాదు, ఎవరు మంచివాళ్ళు కాదు. कोई भी अच्छे नहीं है, सबके सब बुरे ही हैं। యేసు ప్రభువే మంచివాడు, केवल यीशु ही अच्छा है, మనల్ని మంచివాడుగా చేశాడు. हमें अच्छा बनाया। నువ్వు కూడా మంచివాడు కావు, आप भी अच्छे बन जाओ, నువ్వు మంచివాడు. अच्छे बन जाओ। కొంతమంది మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అంటారు. कुछ लोग अच्छे को भी बुरा करके साबित करते, ఆవిడ చెడ్డవాళ్ళు కదా, क्योंकि खुद वो बुरे हैं, అందుకని మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అంటారు. इसलिए अच्छे को भी बुरा मानते हैं। అందుకని इसलिए ఇక్కడ చూడండి ప్రియులారా, देखिए 28వ వచనంలో చూస్తే 28वें वचन में వాళ్ళు देखेंगे तो కలిసి వెళ్తూ ఉన్నారు. वो साथ में मिलके चल रहे थे। గ్రామం దగ్గరకు వచ్చారంట. इतने में गांव के पास पहुंच गए। కొంత దూరం వెళ్ళాలనుకుంటున్నాడు. ये लोग थोड़ा और साथ जाना चाहते थे। కూర్చుని बैठकर రాయ్య కొంచెం భోజనం చేసుకొని దూరం వెళ్ళాలి కదా అనుకున్నారు. आइए थोड़ा बैठ के खाना खाएंगे, दूर जाना है करके बोला, అనుకున్నారు. ऐसे कहा। అయితే तो फिर వెంటనే చూడండి, వాళ్ళు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచిన తర్వాత మరి కన్నులు తెరవబడెను అని రాసింది. उन्होंने एक रोटी लिया और परमेश्वर को धन्यवाद करने के बाद रोटी तोड़ी तो उनकी आंखें खुल गई करके लिखा हुआ है। కన్నులు తెరవబడ్డాయి. उनकी आंखें खुल गई। అప్పుడు అన్నారు, రే త్రోవలో మనతో మాట్లాడుచున్న ఆ లేఖన, త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధిపరుచున్నప్పుడు మన హృదయం మండలేదా? जब मार्ग में हमसे बातें करता था और पवित्र शास्त्र का अर्थ समझाता था तो क्या हमारे मन में उत्तेजना ना उत्पन्न हुई? చూడండి, देखिए వెంటనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి అని రాసింది అక్కడ. 37 में लिखा है वे उसी घड़ी उठकर यरूशलेम को लौट गए, ఎల్లి శిష్యులతో కలిశారు. जाके चेलों से मिल गए। వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, वो आपस में बात कर యేసు रहे थे। లేచాడని. यीशु मसीह जी उठा। 35వ వచనం చూస్తే 35वें वचन में देखिए త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరిచడం వలన తమకు ఎలాగూ తెలవబడి అది వారికి తెలియజేసిరి. जब उन्होंने मार्ग की बातें उनसे बता दी और ये भी कि उन्होंने उसे रोटी तोड़ते समय कैसा అంటే पहचाना, కళ్ళు తెరవబడ్డాయి. यानी कि उनकी आंखें खुल ఇప్పటి गई। వరకు వాళ్ళ కళ్ళు మూసుకుపోయి ఉండే. अभी तक उनकी आंखें बंद थे। యేసు గురించి తెలియదు వాళ్ళకి. क्या यीशु मसीह के बारे में पता नहीं उनको? చెప్పారుగా యేసు ఎలాంటోడు, यीशु मसीह कैसा था वो बताता ना కానీ उनको, ఎలా ఉందట, लेकिन कैसा था? కళ్ళు మూసుకుపోయినాయి. उनकी आंखें बंद हो गए थे। అర్థమవుతుంది ఇప్పుడు మీకు? समझ में आ रहे हैं आपको? ఇలాంటి క్రైస్తవులు లోకంలో ఉన్నారు, इस तरह का मसीह है इस संसार ఈ में, లోకంలో ఉన్నారు ప్రియులారా. है इस संसार में। వాళ్ళ బుర్రలో జ్ఞానం ఉంటది, उनकी खोपड़ी में वचन का ज्ञान వాళ్ళ रहता है, హృదయం దూరంగా ఉంటుంది. लेकिन हृदय दूर रहता है। మీరు 2వ రాజులు 6వ అధ్యాయం తర్వాత చదువుకోండి. आप दूसरा राजा 6 अध्याय बाद में पढ़ लीजिए। 2వ రాజులు 6వ అధ్యాయం తర్వాత చదువుకోండి అయిపోయినాక. दूसरा राजाओं के ग्रंथ 6 अध्याय बाद में पढ़ लीजिए। ఘటన జరిగింది. वहाँ पे एक अद्भुत संघटना సిరియా हुआ। రాజు ఇజ్రాయెల్ మీదకి వస్తాడు, सीरिया राजा जो है इजराइल के ऊपर आएगा, వస్తా ఉంటాడు. आता ही रहेगा। అయితే వెంటనే ఎలీషా ప్రవక్త వాళ్ళకి చెప్తాడు, ఇజ్రాయెల్ కి ఇటు పోవకండి, మీరు ఇటు బండి. तुरंत एलीशा प्रभु नबी जो है इजराइल से कहता है तुम इस मार्ग में मत जाना, तो इस दूसरी मार्ग में जाना। శత్రువులు ఉన్నారు, इस मार्ग में शत्रु सेना है। వెంటనే ఇజ్రాయెల్ వెళ్ళిపోతారు. तुरंत इजराइली दूसरी मार्ग से चले जाते సిరియా हैं। రాజు ये सीरिया राजा जो है, ఇజ్రాయెల్ కి అటు తెలిసిందిరా మనం అట్లా వెళ్తున్నామని हम इस तरह आ रहे करके इजराइल राजा को ఎవరో कैसे అందరూ पता ఒకరు चले? చెప్తున్నారు. कोई हम में से ये कोई बता रहे, మనం ఎక్కడో లోపల ఆ యొక్క
కోటల్లో ఉండి చెప్పుకునేదాన్ని ఎవరు చెప్తున్నారు పోయి? हम कहीं अंदर कोठरी में रह के बातें करते हैं तो ये बात जाके इस्राएल को कौन कहता है? ఒక సిపాయి అన్నాడు, उनमें से एक सिपाही అయ్యా, कहता ఎవరు है, చెప్పట్లేదు, వాళ్ళకి ప్రవక్త అన్నాడు. उनको कोई नहीं बताता, అందుకని उनको एक ఇజ్రాయేలు नबी है। ప్రవక్తలు కన్నులుగా ఉండారు, इसलिए इस्राएल के खातिर नबी लोग आंखों के समान थे, కన్నులుగా ఉండారు. आंखों के समान వాళ్ళు थे। అభిషేక్తులు, वो लोग अभिषेक्त लोग हैं, అభిషేక్తులు. अभिषेक्त लोग हैं। వాళ్ళని అంటు పెట్టుకున్న వాళ్ళు చాలా బాగుపడతారు. उनके साथ जुड़ के चलने वाला बड़ी అందుకే फायदा में ప్రవక్తల रहेंगे। మాట వినండి, మీరు బతుకుతారు. इसलिए कहा नबियों पर भरोसा रखो, तुम जीवित ఈనాడు रहोगे। అభిషేకం పొందిన కాపరి మాట వింటే బ్రతుకుతారు, आजकल अभिषेक पाया गया, चरवाहे के बात सुनने से जीवित रहोगे, బ్రతుకుతారు. जीवित रहोगे। కానీ సమస్య ఎక్కడ వస్తుంది? लेकिन समस्या कहाँ पे आ रहे? వినరు, नहीं सुनते, తింటారు, అసలు నమ్మరు, मगर सुनते हैं मगर मानते नहीं है, నమ్మరు. मानते नहीं है। అక్కడే సమస్య వస్తుంది. वहीं पे समस्या आ रहा है। బైబిల్ జ్ఞానం పెట్టుకుంటారు, बाइबल का ज्ञान तो रखते हैं, కానీ హృదయం దూరంగా ఉంటుంది. लेकिन हृदय दूर रहती है। కానీ మనుషులు కలిపి మాత్రం బాగా వింటారు, लेकिन मनुष्यों की विधियां जो है उनके बारे में अच्छी तरह सुनते हैं, చాలా బాగా వింటారు. बड़ी अच्छी तरह सुनते हैं। ఇదే మన సంఘంలో విశ్వాసంలో వస్తుంది. यही विषय हम विश्वासियों में అందుకే देखते हैं। సంఘాలకు రాపించినప్పుడు ప్రకటన గ్రంథంలో ఆ సంఘ దూతకు రాయమన్న, సంఘస్థులందరికి రాయమనలా. इसलिए कलिशे के बारे में लिखते वक्त कहा कि कलिशे का दूत को लिखो बोला, कलिशे वालों के लिए लिखो करके नहीं बोला। సంఘస్థులకు జ్ఞానం రావాలంటే దైవదాసుని మాటలు వింటేనే జ్ఞానం. और कलिशे लोगों को ज्ञान मिलना परमेश्वर के, तो प्रभु के दास की बात सुने तो ज्ञान మీరు आएगा। అధ్యయనం చేస్తున్నారు, हाँ, अच्छी बात है, आप ध्यान करें, మీరు बाइबल ప్రసంగం को వింటున్నారు, आप संदेश भी सुनते हो, బైబిల్లో ఉన్నటువంటి మాటలు చదువుతున్నారు, बाइबल की बातों को पढ़ते हो, కాదంటలేదు, मना ఈ नहीं कर జ్ఞానం रहे, సంపాదించుకున్నారు. ज्ञान को हासिल कर रहे हो, కానీ लेकिन హృదయం దూరం అయిపోతుంది, हृदय दूर होती जा रही, మన జీవితాల్లో అవి పని చేయట్లేదు. हमारे जिंदगी में काम नहीं कर रहे చూడండి, बच्चे। వెంటనే యెరూషలేము తిరిగాడు, तुरंत यरूशलेम को लौट गए కళ్ళు लोग, తెరవబడ్డాయి, उनकी आंखें खुल गए, వెంటనే యెరూషలేము తిరిగాడు. तुरंत यरूशलेम लौट गए। కొంతమంది బైబిలుని బాగా చక్కగా మాట్లాడుతుంటారు, చెప్తా ఉంటారు. इन दिनों में बहुत से लोग बाइबल के बारे में बड़ी अच्छी तरह समझाते रहते हैं। కొంతమంది నేనేమన్నా వాళ్ళలో ఉన్న తప్పు చేస్తే వాళ్ళు నాకే తిరిగి చెప్తా ఉంటారు. मैं किसी को उनके अंदर के कोई कमियों के बारे में बताता हूँ तो वो उल्टा मेरे को ही बताने लग जाते हैं। అంటే అర్థం ఎట్లుంటుంది? ఇప్పుడు అక్కడ ఏమనాలి దాని గురించి? మనం उसके बारे में हम क्या कहें? దైవదాసులు ఇది తప్పు అని చెబుతున్నప్పుడు మనం ఏంది ఇంకా దాన్ని అటు ఇటు పొడిగిని చెప్పేది ఏంది? प्रभु का दास इस बात को गलत है करके बताते तो हम क्यों घुमा फिरा के फिर बताते వెంటనే हैं? ఓహో ఇది తప్పు అని చెప్పి మళ్ళుకోవాలి, तुरंत समझना चाहिए कि अच्छा ये गलत है करके सुधरना ఇది चाहिए, తప్పు అని మళ్ళుకోవాలి. ये गलत है करके सुधरना चाहिए, మళ్ళుకోరు, नहीं सुधरते, దాన్ని ఏదో ఒక విధంగా చెప్తా ఉంటారు. उसी बात को कैसे घुमा फिरा के बताते रहते అప్పుడు हैं। నాకు అనిపించింది, तब मुझे लगता है ఓహో వీళ్ళు జ్ఞానంలో వీళ్ళు గుమ్రాహ్ అయిపోతారు. తెలుగులో ఏమంటాం? గుమ్రాహ్, మోసపోతున్నారు, हाँ, ये लोग ज्ञान के विषय में गुमराह होते जा रहे करके लगता है। మోసపోతున్నారు. गुमराह होते जा रहे, అందుకంటాడు నాకు తెలుసు అనేది విషయం అన్నమాట. इसलिए हर एक सोचता है मुझे अच्छी तरह నాకు पता है, తెలుసు, मैं जानता हूँ, అక్కడే పడిపోతారు. वही इंसान गिर जाता है। తెలుసుకోవాలి, जानना నాకు चाहिए, తెలుసు కాదు, मुझे पता है करके नहीं, తెలుసుకో. और भी जानो। నేను కూడా తెలుసుకుంటున్నాడు ఎవరని చెప్తుంటే मैं भी जानना चाहता हूँ, अगर कोई बताते तो పరిశీలిస్తాను, నేను मैं పరిశీలిస్తాను. परखता हूँ। అర్థమవుతుందా? समझ में आ रहे हैं? కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, వాడు యెరూషలేముకి వెళ్ళి यरूशलेम में जाकर ఎవరితో కలిశారు? किससे मिले? అపోస్తులతో కలిశారు. प्रेरितों से मिला। ఏం చేశారు? क्या किया? అపోస్తులతో కలిశారు. प्रेरितों से मिला, చక్కగా వాళ్ళకి చెప్పారు, उनको बता दिया ఇది దేవునికి ఇష్టం, ये परमेश्वर का इच्छा है, ఉన్నది ఇంకొకరికి పంచుకో, आप जो सुना है दूसरों से बांटो, बांटो। ఒక్కదాని ఇంట్లో కూర్చొని ఏదో నేను మా నాన్నకి సేవ చేస్తున్నాను, ఏదో మా అమ్మకి సేవ చేస్తున్నాను, నీ కర్తవ్యాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు. आप अकेले घर में बैठ के मैं माँ बाप का सेवा कर रही हूँ करके अपने कर्तव्यों को छोड़ के मत जाना। అట్లా నువ్వు కర్తను వదిలిపెడుతున్నావు. इस तरह तुम सृष्टिकर्ता को छोड़ నీకు చాలా दे, పని ఉంది, आपके लिए बहुत काम ఆ है, పనే కాదు నీకు, कोई काम नहीं है आपको, నీకు చాలా పని ఉంది. बहुत से काम करना है। కొంతమంది కర్తవ్యం వదిలిపెట్టేస్తున్నారు, इसलिए कुछ लोग अपना कर्तव्य को छोड़ देते हैं, వీళ్ళు కూడా కర్తవ్యం వదిలిపెడుతున్నారు. ये लोग भी कर्ता को छोड़ दे रहे। ఎమ్మాయిసు గ్రామానికి వెళ్తున్న ఈ శిష్యులు కర్తవ్యాన్ని వదిలిపెట్టేసి यम्मा से गांव में जाने वाले ये चेले जो अपना कर्तव्य को छोड़ दिया, వెళ్ళి మా బంధువులతో కలుసుకుందాం, ये लोग सोचते हैं कि जाकर अपने మా रिश्तेदार से కుటుంబస్తులతో హాయిగా मिलेंगे, ఉందాం, परिवार के साथ अच्छा सा रहेंगे, బాగా హాయిగా ఉందాం, अब हम अच्छे तरह మన रहेंगे, దుఃఖ సుఖాల్లో మనం కూడా పాలిభాగస్తులు అవుదాం. उनके दुख सुख में हम भी शामिल हो ఇది जाएंगे। దేవునికి ఇష్టం కాదు ప్రియులారా, ये परमेश्वर का इच्छा नहीं ఇది है, దేవునికి ఇష్టం కాదు, ये प्रभु का మనం इच्छा ఇష్టం नहीं है। అనుకుంటాం. हम सोचते हैं ये अच्छा है। నేను అంటలేదు నీ బైబిల్లో నీ జ్ఞానం లేదని, मैं ये नहीं कहता हूँ तुम्हारे अंदर बाइबल का ज्ञान नहीं है, నీకు జ్ఞానం చాలా ఉంది, आपके कोप में बहुत ज्ञान हो सकता చాలా है, జ్ఞానం ఉంది, बहुत सी ज्ञान है, కానీ लेकिन ఆ జ్ఞానాన్ని నీ యొక్క మారు మనసుకు ఉపయోగించు. उस ज्ञान को तुम्हारी मन फिराव के लिए इस्तेमाल करो। వెంటనే ఎంఐఎస్ నుంచి యెరూషలేముకి వచ్చేసారు. तुरंत वो लोग एम्माइस के मार्ग से ही यरूशलेम लौट కళ్ళు गया, తెరవబడ్డాయి,
उनकी आंखें खुल गए। కన్నులు తెరవకపోతే ఏం చేస్తాం? अगर आंखें नहीं खुलते तो क्या ఇదే करते? మంచిది అనుకుంటాం, यही अच्छा समझते ఇదే हैं। మంచిది हम అనుకుంటాం. जो कर रहे हैं उसी को सही అందుకే समझते నా हैं। నిమిత్తం అన్నాడు, इसलिए कहा मेरे నా विषय में, నిమిత్తం తగ్గుకోమన్నాడు. मेरे खातिर माता पिता को छोड़ करके बोलता నా है, నిమిత్తం मेरे खातिर ఎంతో మంది పని, बहुत सारा काम है। ఎంతో మంది హెచ్చరించాలి మనం, बहुत लोगों को सावधान करना है हम। ఎంతో మంది మన వాక్యంపై నిర్భరగా ఉంటారు కొంతమంది. बहुत से लोग हमारे वचन के ऊपर निर्भर रहते हैं। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो చూడండి, देखिए, మీరు తరువాత లోకాసు వార్త 24:45-47 చదవండి. लूका सुसमाचार 24वीं अध्याय 45, 45 वचन 45-47 और 47 वचन पढ़ेंगे। లేఖనములను గ్రహించినట్లు ఆయన వారి మనసును తెరిచి, तब చూడండి. उसने पवित्र शास्त्र बूझने के लिए उनकी समझ खोल दी। అర్థమైందా? समझ में आ गया? క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపుననియు వ్రాయబడి ఉన్నది. 46वां और उनने कहा, ये लिखा है कि मसीह दुख उठाएगा और तीसरे दिन मरे हुए में से जी उठेगा। ఇది ప్రకటించాలని రాయబడి ఉంది. इसके बारे में प्रचार करना करके लिखा हुआ है। వీళ్ళు ఏం చేస్తున్నారు? ये लोग क्या कर रहे थे? ఎంఐసీలు హాయిగా మన బంధుమిత్రులతో ఉందాం అనుకుంటున్నారు. एमआई जाके हम आराम से अपने रिश्तेदारों से रहेंगे करके सोचा। ఇప్పుడు దేవుడు అంటాడు, పని చేయి నువ్వు పోయి, अब परमेश्वर कहता है काम कर तुम जाके, విన్నది చెప్పు, तुमने जो सुना है वो बताओ, అపోస్తలతో కలుసుకుని ఉండు, प्रेरितों के साथ మన मिलके रहो, సంఘంతో కలుసుకుని ఉండాలి. हम పిల్లలు, कलिसिया से मिलके रहना है प्रियो। సంఘానికి వేరైతే చెట్టు గనక వేరుకు దూరం అయితే చెట్టు పరిస్థితి ఏమవు చెప్పండి? और कलिसिया से हम दूर होने का मतलब है, और पेड़ जो जड़ों से अलग होने से कैसा रहेगा बताइए? ఏదో ఎండిపోతాడు, क्या होगा? सूख जाएगा, ఎండిపోద్ది. सूख जाएगी। బుర్రలో జ్ఞానం ఉంటది, खोपड़ी में ज्ञान रहेगी, బైబిల్ జ్ఞానం ఉంటది, बाइबल का ज्ञान కానీ रहेगी, అలంకార రూపంలో ఉంది. लेकिन केवल दिखाने के लिए है। అందుకే మనం పని చేయాలంటే इसलिए हम काम करना हो तो ముందు మనం గ్రహించాల్సింది వాక్యాన్ని అనవర్తించుకునే అభ్యాసం చేస్తూ ఉండాలి. पहले हमें समझना चाहिए, वचन को अध्ययन करते हुए हमारे हृदय में रखने के लिए। కొంతమంది పొరపడుతున్నారు. कुछ लोग धोखा खाते ఎక్కడ हैं। పొరపాటు చెప్పమంటావా? अब धोखा खा रहे बताऊं? నేను జాగ్రత్తగా గమనించాలి. ध्यान से सुनिए। దేవుని గురించిన జ్ఞానము, परमेश्वर के ज्ञान, బైబిల్ మీద పట్టు సంపాదించి बाइबल के ऊपर एक ऐसी जिद हासिल నేను करके ఆత్మీయంగా చాలా ఎదిగాను అనుకుంటారు. सोचते हैं कि मैं आत्मिक तौर पर बहुत ज्यादा बढ़ गया हूँ, చాలా ఎదిగాను అనుకుంటారు. बहुत ज्यादा बढ़ गया हूँ। కానీ వాక్యానుగుణంగా మన జీవితాలు మారినయా మారలేదా అనేది మనకు అర్థం కాదు. लेकिन वचन के अनुसार मेरा जिंदगी बदला कि नहीं बदला, ये हम सोचते नहीं। మరి మనం సంపాదించిన జ్ఞానం ఏమో తెలుసా? अगर हमने जो ज्ञान हासिल किया उसे क्या मिला पता है? తిప్పి కొట్టుద్ది. वो उल्टा हो जाएगा। బైబిల్ రాసిన మాట తెలుసా? बाइबल में ही लिखा हुआ पता है, తిప్పి కొట్టుద్ది. उल्टा हो जाएगा वो ये वचन विषय। నేను బాగా జ్ఞానమే పొట్టు సంపాదించాను, मैं तो बड़ा ज्ञान को हासिल किया हूँ, జ్ఞాని నేను. मैं बहुत अच्छा ज्ञानी हूँ। ఇంకేమంటే తెలుసా? और क्या कहते हैं? బైబిల్ బాగా చదివాను నేను, मैं बाइबल को बहुत अध्ययन किया हूँ, జ్ఞానం అంతా బుర్రలో ఉంది నాకు, और सारा ज्ञान खोपड़ी के अंदर है मेरा। బాగా ఆత్మీయంగా ఎదిగాను. मैं आत्मा అంటే में बढ़ నీలో गया, ఎదుగుతున్నావు కానీ దేవుడు ఎదగట్లా. लेकिन आप अपने में बढ़ रहे मगर प्रभु में नहीं बढ़ रहे। నేను దాన్ని అనుభవించి చెప్తున్నాను ఈ విషయం మీకు, मैं इस बात को अनुभव करके बताता हूँ आपसे, అనుభవించి చెప్తున్నాను ఈ విషయం. अनुभव के साथ बताता हूँ। నీలో టన్నులు టన్నులు బైబిల్ జ్ఞానం ఉంది కానీ చెంచా క్రియ లేదు. आपके अंदर टनों टनों बाइबल का ज्ञान है मगर चम्मच भर की कार्य नहीं है प्रभु का। ప్రియులారా, మన క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి విషయాలు ఏం చెప్తున్నాను हमारे నేను. मसीह लोगों के अंदर होने वाला विषय के बारे में बता रहा हूँ। అందుకే इसलिए అంత జ్ఞానం నువ్వు సంపాదించావు, इतना ज्ञान आपने हासिल कर दिया, చివరకు మనకు శిక్ష తప్పదు. फिर भी हमें अंत में ताड़ना नहीं छूटेगा। ఎందుకని? क्यों? దానిలో నడవకపోతే, उसके अंदर ना चलने की वजह జీవితాలు से మారకపోతే, जिंदगी नहीं మన बदलेगा तो, మాటలు మారకపోతే, हमारी बातें नहीं మన बदलेगा చేతలు तो, మారకపోతే, हमारे कार्य नहीं बदलेगा లోకాసు వార్త तो। 12:47 రాశాడు చూడండి. लूका सुसमाचार 12:47 में लिखा है, చదవండి. లోకాసు వార్త 12:47 ఏం రాశాడు? लूका सुसमाचार 12:47 में देखिए क्या लिखा है। 47 ఏం రాశాడు చూడండి क्या ఒకసారి. लिखा है देखिए, చూడండి అక్కడ ఏం రాశాడు? क्या लिखा తన है। యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. वेदांत जो अपने स्वामी की इच्छा जानता था और तैयारी ना रहा और ना उसकी इच्छा के अनुसार चला, बहुत मार నేను खाएगा। లేఖనం బాగా ఎందుకు చూపిస్తానంటే నాకు అలవాటు. मैं वचन को उठा के क्यों दिखाता है, मेरी आदत है।
చదువుతున్నప్పుడు కూడా నీకు కూడా అర్థం అవుతుంది. आप जब पढ़ते हो तो आपको भी समझ में आएगा, నేను చదువుతుంటే నాకు అర్థం అవుతుంది, मैं पढ़ता हूँ तो मुझे भी समझ में నువ్వు आएगा, చదువుతుంటే నీకు అర్థం అవుతుంది. तुम पढ़ोगे तो तुम्हें समझ में ఇక్కడ आएगा। అబద్ధం లేదు. यहाँ झूठ कुछ भी नहीं है, ఇదేమో నా యొక్క ఆస్తి కాదు, ये मेरा संपत्ति नहीं है, ఇందులో ఉన్న నాకు ఎవరు దుష్మనులు కాదు, इस तो जो सामने मेरे सामने आप में से कोई मेरे दुश्मन नहीं है, ఎవరు మా శత్రువులు కాదు, कोई मेरे शत्रु नहीं है, అందరు నా ఆత్మీయ బిడ్డలే, सब लोग मेरे आत्मीय संतान है, అందరు నా ఆత్మీయ కుమార్తెలే, आत्मिक पुत्रियां हैं, వీళ్ళందరూ పరలోకానికి इन తీసుకెళ్ళాలి. सबको स्वर्ग में ले जाना है। ఇక్కడ ఏమంటున్నాడు, क्या कहता है, యజమాను చిత్తం ఎరిగి, जो स्वामी की इच्छा को जानता था, చిత్తం ఎరిగి जानता था, సిద్ధపడక तैयार ना रहा, అతని చిత్తము చొప్పున జరిగింపక उनकी इच्छा के अनुसार नहीं चला, ఉండు దాసునికి इस तरह रहने वाला दास అని को దెబ్బలు తగులుతాయి. बहुत मार खाएगा वो। దాసుడు అంటే ఎవరు? दास का मतलब कौन? మన యేసు ప్రభువుని రక్షకుడుగాను యజమానుడుగా ప్రభువుగాను అంగీకరించాం. हम यीशु मसीह को उद्धारकर्ता के रूप में, प्रभु के रूप में स्वीकारा है। బైబిల్ బాగా చదివాం, बाइबल अच्छी तरह पढ़ लिया, ఆ జ్ఞానం ఉంది మనకు, बहुत अच्छा ज्ञान मिल गया, చాలా జ్ఞానం ఉంది మనకు. बहुत सी ज्ञान है हमारे पास, కానీ लेकिन అర్థమైందా, కానీ జరిగేది ఏంటి చూడండి, ఇక్కడ क्या होगा देखिए, దెబ్బలు తగులుతాయి. मार लगेगा, बहुत सारा मार खाना पड़ेगा సిద్ధపడకపోతే, अगर तैयारी के साथ नहीं మారు रहेगा, మనసు లేకపోతే, मन फिराव नहीं होने से, మార్పు లేకపోతే, बदलावट नहीं है आपके अंदर, ఇక్కడ నుండి అరికాలు వరకు सर से लेकर पैर तक మార్పు రావాలి. बदलावट आना है, కళ్ళు తెరవబడాలి, आंखें खुलना है, కళ్ళు తెరవబడాలి. आंखें खुलना ఎవరు है, కళ్ళు అయితే ఈ సైతానుడు మూసేసాడో, जिनकी आंखें ये शैतान ने बंद कर दिया है, దైవదాసుడు ప్రాధేయపడి చెప్పినా వాడికి అర్థం కాదు. प्रभु का दास उनके जाके बहुत मनाया तो भी समझ में नहीं आएगा। ఇదిరా నాయన, అమ్మా ఇదమ్మా ఇట్టమ్మా మేము నమ్మమంట. हे माँ इस तरह का, हे बहन भैया इस तरह का करके समझाने पर भी हम नहीं मानेंगे बोलते। क्यों? సైతానుడు వాళ్ళ కళ్ళకి గంతలు కట్టేసాడు. शैतान जो है उनकी आंखों में पट्टी ఎట్టా बांधा, అమ్మాయిసి వాళ్ళకి కట్టాడు. जिस तरह मैस के लोगों को आंखों में पट्टी बांधा, అందుకని వాళ్ళని పక్కకు పిలిచి కూసోబెట్టినప్పుడు వాళ్ళకి రొట్టి విరిచిచ్చాడు. इसलिए उनको बगल में बुलाया और बिठाया और रोटी तोड़ के యేసు दिया। ప్రభువుని గురించి ఆ హరకత్ తెలుసుకున్నారు. यीशु मसीह की उन हरकतों को उन्होंने देख लिया, అందుకని సంఘంలో కలిసి రొట్టె విరచటంలోను, इसलिए कलिशा के साथ मिलकर रोटी तोड़ने में, వాక్యములోను वचन में కలిసిమెలిసి ఉండటంలోను और मिलजुल के रहने में, ఉంటేనే మన కళ్ళు తెరవబడతాయి. इस तरह रहने से ही हमारी आंखें खुल जाएगा। చూడండి, देखिए ఆ సిరియా రాజు ఆ సిపాయి ఏమన్నాడంటే, అయ్యా దోతానులో ఉన్నాడు ఆ యొక్క వెలిషా, అతన్ని పట్టుకుంటే కానీ తెలియదు అన్నాడు. तो सीरिया राज की सेनापति कहता है उनका तो दोतान में है वो एक एलिशा, उनको पकड़ने से सब पता చుట్టూరు चलेगा, పట్టుకోండి అన్నాడు. तो जाओ उनको सबको पकड़ के लेके आओ बोला। చుట్టూరు కమ్మారు उनकी एलिशा की चारों ओर घेर लिया ఎలీషా सेना, ఉన్న ఇంటికి. एलिशा की चारों ओर। వెంటనే దైవదాసు ఉదయాన్నే వచ్చి బయటికి, एलिशा जो है सुबह सुबह बाहर आया, ఎలీషా యొక్క దాసుడు एलिशा के दास जो है బయటకు వచ్చాడు. बाहर आया ఏదో పరికోరకు कोई काम के लिए, పైన చూశాడు. तो देखा ऊपर इधर उधर అబ్బో, శత్రువులు ఉన్నారు. बहुत सारे शत्रु खड़े थे। ఆ గురువు గారు మనం అయిపోయే రోజు हाँ गुरुजी आज हम खत्म हो गया, చుట్టూరు చూడండి అన్నాడు. यहाँ चारों तरफ देखिए बोला। అప్పుడు ఎలీషా అన్నాడు, తెలుసా, अब एलिशा ने कहा, ప్రభువా ఇడి కన్నులు తెరువు అన్నాడు. प्रभु इनकी आंखें खोलो बोला। ఏమన్నాడు? क्या बोला? ప్రభువా ఇడి కన్నులు తెరువు. प्रभु इसकी आंखें खोलो बोला। కన్నులు తెరిచాడు. प्रभु ने आंख खोल दी, చూస్తే వెనకమాల అగ్ని రథాలతో ఉంటారు దూతలు. तो शत्रुओं के पीछे परमेश्वर के दूत నువ్వేం आग के रथों के చూస్తున్నావు? నీ साथ खड़े। సమస్యలు, నీ బాధలు, నీ ఇరుకులు, నీ రోగాలు చూస్తున్నావు. क्या देख रहे हैं आप? आपकी समस्या, आपकी संकट, आपकी बीमारियां ये देख रहे हैं आप। నీకున్నటువంటి ఆ రక్షణ అర్థం కావట్లేదు నీకు. आपकी जो बचाव है, उद्धार है, आपको समझ नहीं आ रहा है। ఒకసారి एक बार ఒక వ్యాపారి క్రైస్తవుడు, एक बिजनेसमैन जो है मसीह था, తనతో పాటు కొంతమంది వ్యాపారులు వెళ్తున్నారు. उसके साथ कुछ व्यापारी लोग కొంచెం जा रहे, అరణ్యంలో ఉండి వెళ్ళాలి. कुछ जंगल में से होके నలుగురు जाना దొంగలు था। ఎవడబడ్డారు. 4 चोर उनके पीछे पड़ लिए, వాళ్ళ చుట్టూరు గోడ కనపడదు. उनके चारों ओर दीवार दिखाई दे रही थी। వెళ్ళలేకపోతున్నారు, वो चोर देख जा नहीं पा रहे, వెళ్ళలేకపోతున్నారు. जा नहीं पा रहे उनका ఈ निकट। చుట్టూరు గోడ ఉంది వీళ్ళకి. चारों तरफ दीवार ఆయన कैसा है? ప్రార్థనా పరుడు, वो जो है प्रार्थना करने वाला है, మోకరించి ప్రార్థన చేస్తాడు. वो घुटने में आके प्रार्थना करने ఒక वाला రాత్రి है। ఒక స్థలంలో పడుకున్నారు. एक रात को वो एक जगह में वो सोए थे, ఆ గోడల్లో రంధ్రాలు కనపడుతున్నాయి, उस दीवार में से छेद दिखाई दे रहे, రంధ్రాలు కనపడుతున్నాయి. छेद दिखाई ఈ दे रहे। దొంగలు చూశారు, उन चोरों ने देखा छेद में से, ఇంతవరకు గోడే ఉంది, వీళ్ళు కనపడలేదు, మనకి ఇప్పుడు రంధ్రాల్లో కనపడుతున్నారు, వీళ్ళు నిద్రపోతున్నారు. अभी तक तो दीवार था, ये लोग नहीं दिखे, अब इन छेद के द्वारा हमें दिखाई दे रहे ये लोग सो रहे। ఒక వ్యాపారి ప్రార్థన చేస్తున్నాడు. लेकिन उसमें से एक बिजनेसमैन प्रार्थना कर रहा था। అప్పుడు ఆ గోడల్లో గుండా అన్నారు, उन्होंने तब दीवार की छेद में से कहा, అయ్యా మిమ్మల్ని 10 రోజుల నుంచి చెమడెత్తున్నాము, ఈ గోడ బాగా కనపడక మమ్మల్ని అడ్డంగా కొట్టింది, ఈ రోజు గోడలో దివారులు ఈ కనపడుతున్నాయి ఏంది అన్నాడు. तो वो चोर छेद में से बोला कि हम तो 10 दिन से आपके पीछे चल रहे थे, 10 दिन से दीवार दिखाई दे रहे, आपने दिखाई दे रहे, आज
आज इस दीवार में छेद क्यों दिखाई दे रही అయ్యా करके నేను पूछा। ప్రార్థన చేయకుండా ఏమరపాట్లో పడుకున్నానయ్యా అని. तो उस दास ने कहा मैं आज बिना प्रार्थना की वैसे थक के सो गया था అందుకనే इसलिए మీకు కనపడ్డాం మేము. इसलिए हम आपको दिखाई दिए। ప్రార్థన చేయకుండా పడుకోవద్దు మీరు. इसलिए बिना प्रार्थना के मत सोना तुम। తెల్లవారుజామున లెగవండి. भोर में उठिए। సైతాన్ వచ్చేస్తాడు ఇంట్లోకి. ऐसा शैतान आ जाएगा घर में। వచ్చేస్తాడు. आ जाएगा। దొంగోడు వచ్చి వచ్చేస్తాడు. ऐसा चोर आएगा ऐसा आ जाएगा। అందుకనే ప్రార్థన ప్రాకారం లాగా ఉంటది పిల్లరా. इसलिए प्रार्थना हमारे लिए शहरपना है ఎక్కువగా प्रियो। టీవీల వైపు ఎక్కువ గెలబాకండి. टीवी की तरफ ज्यादा मत సమయం जाना। దొరికితే టీవీలు సినిమాలు చూడబాకండి. समय मिलते टीवी और पिक्चर సీరియల్ చూడబాకండి. सीरियल मत देखना। ప్రార్థన చేసుకోండి. प्रार्थना कीजिए। ప్రార్థన చేసుకోండి. ప్రార్థన कीजिए। నీకు చుట్టూరు ప్రాకారం లాగా ఉంటది. आपकी चारों ओर शहरपना की जैसा रहेगा। వైరస్లు రావు. कोई वायरस नहीं आएंगे। వైరస్లు జ్వరబడవు. वायरस नहीं घुसेगा। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా గమనిస్తే सावधान से रहिए। చూడండి, యాకోబు గారు याकूब 1 పత్రిక 1:25-26 చదవండి. याकूब की पत्री पहली अध्याय 25 और 26 वचन ఒకసారి पढ़ेंगे। 25-26 చదివితే చూడండి ఒకసారి. पहला अध्याय 25वीं वचन 26वीं वचन पढ़ेंगे। యాకోబు याकूब की लिखी हुई पत्री। ఆ, पर जो व्यक्ति हाँ। स्वतंत्रता की सिद्ध व्यवस्था पर ध्यान करता है ఉమ్, वे अपने काम में इसलिए आशीष पाएगा कि सुनकर भूलता नहीं पर वैसा ही काम करता है। यदि हाँ। कोई अपने आप को भक्त समझे और अपनी जीभ पर लगाम ना दे पर अपने हृदय को धोखा दे तो उसकी भक्ति व्यर्थ है। ఆ, అర్థమైందా? समझ में आ गया ఏమంటున్నాడు? क्या कहता है? స్వతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూసి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మనుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. అర్థమైందా? समझ में आ गया? ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకుని తన హృదయమును మోసపరుచుకుని భక్తికరమైన అనుకోని ఎడల వాని భక్తి వ్యర్థమే. అర్థమైందా? समझ में आ गया? पढ़ लिया आपने? ఆ యొక్క ఆ గ్రీసు రోమన్ సంస్కృతిలోనంట అద్దాన్ని నైతిక పరిణితిగా పరిగణిస్తారంట. నైతికం అంటే మన జీవితానికి దైనందిన జీవితంలో మన పని పాటలకి అదని అనమిస్తారంట. तो वहां पे यूनानी देश में वहां पे आईना को ये कहते हैं कि अपनी जिंदगी के साथ जुड़ी हुए अपनी जिंदगी में उसको इस्तेमाल में लाते करके बोलते ఈ हैं। అద్దాన్ని దేనికి పోలుస్తారంట వాళ్ళు? उस दर्पण को किसके साथ जोड़ते हैं? ఒక వ్యక్తి దేవుని వాక్యానికి లోబడకపోవటము, एक व्यक्ति जो परमेश्वर के वचन के आगे नहीं झुकना మార్పు కొరకు అనుమతించకపోవటం. और बदलावट के लिए अपने आप को अनुमति नहीं देना। మార్పు జాగ్రత్తగా మాట్లాడబాకండి. बातें मत करना, ध्यान से सुनिए। వాక్యం జాగ్రత్తగానండి. वचन को ध्यान से सुनिए। ఇక్కడే వచ్చింది దెబ్బ. यहीं पे मार खाते हो। చెప్పేటప్పుడు వాక్యం వినరు. बताते समय वचन नहीं सुनते। వాక్యం వినండి. वचन सुनिए। దైవదాసు ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడు? प्रभु के दास के द्वारा पवित्र आत्मा क्या बात करता ఈ है? గ్రీకు వారు ఈ రోమన్ సంస్కృతిలో అద్దాన్ని దేనికి ఉపయోగించారు? ये यूनानी लोग रोमन की संस्कृति में इस दर्पण को किस चीज के लिए इस्तेमाल దేవుని किया? వాక్యానికి వాళ్ళు స్పందించరు. वो परमेश्वर के वचन में स्पंदन नहीं है उनको। మన మార్పుకు అనుమతించరంట. अपनी खुद की बदलावट के लिए भी उसको దానికి इजाजत नहीं ఉపయోగించారు देते। అద్దాన్ని వాళ్ళు. उसी को उन्होंने इस्तेमाल किया ఒక దృష్టాంతంగా. एक दृष्टांत के तौर पर। కానీ लेकिन అద్దం వాడని వాళ్ళు ఉండరా? कोई बिना ऐसा है तो दर्पण को इस्तेमाल नहीं करते। మరి దాన్ని ఎందుకు వాడతాం మనం? क्यों उसको इस्तेमाल करते हैं? ఒకటి, एक तो మనలోని లోటుపాట్లు సరి చేసుకోవడం. हमारे अंदर की कोई कमी है तो उसको सुधारने के लिए। అద్దం ముందుకు చేస్తాం. आईने के सामने बैठ के हम क्या करते हैं? ఈ వీక్కుంటా ఉంటారు కదా, చేస్తారు. సన్నగా చేసుకోవాలి. कुछ लोग इन चीज को उखाड़ते रहते हैं, पतले पतले बनाना है। సన్నగా చేసుకోవాలి. आईब्रो को पतला बनाना है। అప్పుడు మళ్ళీ మళ్ళీ బయటకు పోతే కాటుకు పెట్టుకుంటారు. కాటుక बाहर जाते उखाड़ेंगे, फिर बाहर जाते होते वहाँ पे काजल और लगा के चले जाए। ఎక్కడేమో ఇది పోతా ఉంటారు. ఇక్కడ ఇది ఎర్రగా ఉండాలి. ఇక్కడ यहाँ पे लाल लाल रहना, यहाँ पे ये लगाते रहेंगे। ఇంకా ఏముంటది? లిప్స్టిక్. यहाँ पे और लिपस्टिक भी होगा। మన క్రైస్తవులు పెట్టుకోరు అనుకోండి. हमारे मसीही लोग तो नहीं అట్ట लगाते। పెట్టుకోడు క్రైస్తవుడు కాదు. ऐसा जो लगाते वो मसीह नहीं వాడు है। క్రైస్తవుడు కాదు. వాడు బుర్రలో జ్ఞానం ఉండొచ్చు, బైబిల్ वो జ్ఞానం, मसीहा नहीं है। उनकी खोपड़ी में बाइबल का ज्ञान होता చాలా है, జ్ఞానం ఉండొచ్చు. बहुत सी ज्ञान होता కానీ है। వాడి హృదయంలో దేవుడు లేడు. लेकिन उनके हृदय में परमेश्वर, క్రియలో దేవుడు లేడు. कामों में परमेश्वर नहीं है। అందుకే ప్రియులారా, इसलिए प्रियो జాగ్రత్త ఇంకోటి చూడండి. एक और बात देखिए, మన వాస్తవ్యానికి స్పష్టంగా చూపిస్తే అద్దం మనం సరి చేసుకోవటానికి కూడా ఉంది అంటున్నాడు ఇక్కడ. हकीकत में हम देखेंगे तो आईना जो है हमारे अपने आप को हम सुधारने के लिए, हमारे మన లోటుపాట్లు సరిచేసిగా ఉందంటాడు. हमारी कमियों को सुधारने के लिए दर्पण లేకపోతే है। మనం మోసపుచ్చుకుని మనకు మనమే నాశనం అయిపోతాం.
नहीं तो हम अपने आप को ही धोखा में रख के नाश हो ఈనాడు जाएंगे। పెళ్లిళ్ళు చూస్తున్నారా? క్రైస్తవుల పెళ్లిళ్ళు इन दिनों में मसीहों की शादी देखते हैं आप, పెళ్లి చూస్తున్నారా? क्रिश्चियन की शादी देखते हैं, అన్ని జనుల పెళ్లిళ్ళలాగా ఉంటుంది. अन्य जातियों की शादी जैसा होती है। ఒక పెళ్లి అన్ని జనులు చూడండి, ఇంకో పెళ్లి క్రైస్తవులు చూడండి. एक अन्य जाति का भी शादी देखिए और मसीह लोगों का शादी దానిలో देखिए। నీకు మార్పు కనపడదా? उसके अंदर क्या कुछ बदलाव दिखाई देगा? కనపడదా? కనపడదు. दिखाई देता कि नहीं? కనపడదు. दिखाई देता ఏం है। కనపడుద్ది? क्या दिखाई देता है? గౌను కనపడు. एक केवल गौन दिखाई देती है, ఏం కనపడుతుంది మనకి? सफेद गौन दिखाई देती है, గౌను కనపడుద్ది. गौन दिखाई देती है। ఇంకేం కనపడుతుంది? और क्या दिखता है? చర్చి కనపడుద్ది. चर्च दिखाई देती है। ఇంకేం కనపడుద్ది? और क्या दिखती है? పాస్టర్ కనపడతాడు. पास्टर जो दिखाई देती है। ఇంతకంటే ఇక మార్పు ఏం లేదు. इससे अलावा और कुछ बदलावट नहीं ఇక మన नजर आता బాడీలో ఏం మార్పు లేదు. और कोई बदलावट नहीं दिखता ఈ वहाँ पे। క్రైస్తవుల పెళ్లిళ్ళు ये है मसीहों की शादी। అర్థమవుతున్నా ప్రియులారా? समझ में आ रहे हैं आपको? మనం నాశనం हम చేసుకుంటున్నాం. अपने आप को ही नाश कर रहे हैं। దేవుని ప్రజలు దేవుని మాటని పెడచెవుని పెడుతున్నారని మన మీద ఆయన ఎప్పుడు ఫిర్యాదు చేస్తా ఉంటాడు. परमेश्वर के लोग जो है परमेश्वर की बातों को ही अनसुनी करते हैं। అందుకని తన దాసుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. इसलिए अपने दास के द्वारा परमेश्वर बात करता है। ఇర్మియా పుస్తకం చూస్తే 32, 33 చదివితే यिर्मयाह की पुस्तक 32-32 देखेंगे చూడండి ఏమంటాడు? పెందల కాడే లేచాడంట. तो भोर से ही उठ गया। 32 32वें अध्याय यिर्मयाह का पुस्तक 32, 33 और 33वें वचन 32, 33 చూడండి. 33 నేను పెందల కాడ లేచి వారికి బోధించినను వారు నా బోధ అంగీకరింపకపోయిరి, వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. उन्होंने मेरी ओर मुंह नहीं वरन पीठ ही फेर दी है। यद्यपि मैं उन्हें बड़े यत्न से सिखाता आया हूँ तो भी उन्होंने मेरी शिक्षा को नहीं माना। 35, 15 చదివితే इसी में 35वें अध्याय 15 वचन को देखेंगे। मैं तुम्हारे पास अपने सारे दास नबियों को बड़ा यत्न करके ये कहने को भेजा आया हूँ, अपनी बुरी चाल से फिरे और अपने काम सुधारे और दूसरे देवताओं के पीछे जाकर उनकी उपासना मत करो। तब तुम इस देश में जो मैंने तुम्हारे पितरों को दिया था और तुमको भी दिया हूँ बसने पाओगे, पर तुमने मेरी आंखें कम नहीं सुनी मेरी बातें। అర్థమవుతుందా? समझ में आ रहे? పెందల కాళ్ళకి పంపించాడంట. भोर से ही भेजा है। ఇప్పుడు దైవదాసుల ద్వారా ఇలా చక్కగా మాట్లాడుతున్నాడు. और प्रभु के दास की तरह अच्छी तरह बात ఈ करता है। లాక్డౌన్ లో इस लॉकडाउन में మీరు దూరంగా ఉన్నారు, నాకు आप तो दूर में है मेरे लिए, నేను దూరంగా ఉన్నాను. मैं भी दूर में हूँ। కానీ ఈ యొక్క మన ఈ ఇంటర్నెట్ మన కలుపుతుంది. ये इंटरनेट ही हमको जोड़ देता है, టెక్నాలజీ మనల్ని కలుపుతుంది. ये टेक्नोलॉजी हमको जोड़ता మీలో है। ఎంతవరకు మార్పు వచ్చింది? आपके अंदर कितना तक बदलाव आ गया? చూసినా చూడకపోయినా प्रभु का दास देखे या ना देखे, మీకు మీరే చూసుకోండి. अपने आप को देखिए, అర్థంలో చూసుకున్నట్టు. जैसे दर्पण में देखते हैं। నాలో కోపం పోయిందా? मेरे अंदर गुस्सा चला गया, కోపం పోయిందా? गुस्सा चला गया, మొదట్లాగే ఉందా? क्या पहले जैसा ही है? చూసుకో. देखो, అబద్ధాలాడుతున్నానా? क्या झूठ बोल रहा हूँ? అబద్ధాలాడుతున్నానా? क्या अभी भी झूठ बोल रहा हूँ? చూసుకో. वो भी देखो अपने आप को। బూతులు తిడుతున్నానా? गाली बक रहा हूँ क्या? చూసుకో. वो भी देख लो। ఇంకెన్ని ఉండయో? और क्या क्या चीज है आपके अंदर, ఎన్ని ఉండయో చూసుకో. और क्या क्या ऐसी चीजें देखो। అందుకే యాకోబు 1:22 అంటాడు, इसलिए याकूब 1:22 में कहता है, వినేవాడు మాత్రమే ఉంటున్నారు. केवल आप सुनने वाला बनते हो। మీరు అట్లా ఉండరని నేను నమ్ముతున్నాను. आप ऐसा नहीं हो करके मैं विश्वास करता हूँ। మీరు అట్లా ఉండరని నమ్ముతున్నాను. आप इस तरह का नहीं है करके मैं भरोसा करता చక్కగా हूँ। వింటున్నారు మీరు. आप अच्छी तरह सुन रहे हैं। చక్కగా లాక్డౌన్ లో మీరు ప్రతిరోజు వస్తున్నారు, लॉकडाउन में आप हर दिन आ रहे लाइव, ప్రతిరోజు వస్తున్నారు. हर दिन आ रहे, మీరు జాగ్రత్తగా వింటున్నారు. बड़े ध्यान से सुन ఈ रहे हैं। రోజు సందేశాన్ని మీరు జాగ్రత్తగా వింటే आज के संदेश को बड़े ध्यान से सुनेंगे, మన జీవితాలు ఇక ఇప్పటి నుంచి ఈ సెకండ్ నుంచి మారిపోతాయి. हमारी जिंदगी जो है अभी इसी सेकंड से बदल దేని మీద जाएगा। తగ్గిపోతున్నానా నేను? मैं किसी विषय में भटक रहा हूँ क्या? దేవునికి ఇచ్చే దాంట్లో, परमेश्वर को देने वाला विषय में, దేవునికి ఇచ్చే దాంట్లో प्रभु को हम देना चाहिए उस विषय में ఇలా తగ్గిపోతున్నావా? क्या भटक गए? చూసుకో సార్. जांचो अपने आप को। ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? प्रभु आगे तो आपका हालत क्या होगा? ఆగిన తగ్గిపోయావు నువ్వు. एक आज्ञा से उल्लंघन कर दिया आपने। జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ध्यान से सुने प्रियो, ఎదుగుతున్నారా? దిగజారిపోతున్నారు. और पीछे हटते जा रहे। పేతురు గారు पत्रस యేసును కొట్టుకున్నాక यीशु मसीह को पीछे होने के बाद యోహాను 18:17 రాస్తాడు, यूहन्ना
15-18 में कहता है, 18-17 రాస్తాడు 18-17 में कहता है, నువ్వు కూడా అతనితో పాటు ఉన్నవాడివే అన్నాడు. तुम भी उन्हीं के साथ थे करके ఆ, बोला। లే, 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 లే. तो पतरस कहते मैं नहीं हूँ, मैं नहीं ले, था, ले, ले, ले. मैं नहीं था बोलता ఏం है। చేశాడు? क्या कहा? అబద్ధం ఆడాడు. झूठ बोला। ఎవరు? कौन? పేతురు. पतरस। ఎవరా పేతురు? कौन है वो पतरस? అయ్యా నేను పాపినయ్యా, मैं పాపी हूँ అయ్యా నా దగ్గర నుంచి వెళ్ళయ్యా, प्रभु, मैं पापी, मेरे पास से चला जाओ, నీ దగ్గర నేను ఉండలేనయ్యా, मैं तेरे पास नहीं रह सकूंगा, సజీవుడైన దేవుడు అయ్యా. तुम जीवते परमेश्वर का पुत्र है। ఎన్ని మాటలు మాట్లాడాడండి, इतने बातें बोला ఎన్ని उन्होंने, ప్రగల్భాలు పలికాడండి, इतनी बड़ी बड़ी बातें बोला, ఎన్ని మాటలు మాట్లాడండి. इतनी बातें बोला उन्होंने। క్రైస్తవులు బాగా అబ్బా మొదట ఆజ్ఞలో బాగా ఎదిగేవాళ్ళుగా ఉండేవాళ్ళు. मसीह लोग जो पहले आज्ञाओं में बड़ी अच्छी तरह पालन करने वाला बनते हैं, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? लेकिन फिलहाल कैसा है? 3.5 సంవత్సరాలు యేసుతో పాటు ఉన్నాడు. 3.5 वर्ष यीशु के साथ నువ్వు हो। సజీవైన దేవుడు అయ్యా हम అన్నాడు. सजीव जीवते परमेश्वर का पुत्र है ఇంకెక్కడికి कहा? వెళ్తామయ్యా हम అన్నాడు. और कहाँ जाएंगे बोला। అయ్యో నేను పాపినయ్యా, ओ मैं पापी हूँ बोला, నేను పాపినయ్యా मैं అన్నాడు. पापी हूँ प्रभु యేసు बोला। ప్రభు నీ కొడతంటే చూడలేక చెవులు నరికేశాడు. यीशु मसीह को मार रहे तो उसे देखा नहीं गया, शत्रु का कान काट दिया। కానీ लेकिन పరిస్థితి అసలు ఏం చేశాడు? हालत बिगड़ गई तो क्या किया ఏం उन्होंने? చేశాడు? क्या किया? చిన్నది వచ్చి అంటుంది, एक लड़की आके कहती है, ఈయన కూడా నువ్వు కూడా యేసుతో ఉన్నవాడివే, तुम भी यीशु के साथ थे। ఉన్నవాడివే. हाँ यीशु के साथ। వెంటనే ఏమన్నాడు? तुरंत तो क्या बोलता है? ఏమన్నాడు? पतरस क्या बोलता है? నేను ఎరగను. नहीं नहीं नहीं, मैं नहीं जानता यीशु को। కంఠం తప్పిపోయినప్పుడు అలాంటి పని చేయకూడదు. हमारी जान चले जाए तो भी इस तरह का क्या काम नहीं चुप करना हो? है। कहाँ आ गई कमी? ఆత్మ లేదు వాళ్ళలో. आत्मा नहीं है उनके अंदर। ఎప్పుడైతే యేసు ప్రభు ఆత్మను వాళ్ళ మీద పంపించాడో, जब यीशु मसीह ने उनके ऊपर पवित्र आत्मा को उंडेला है, పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, उन्होंने पवित्र आत्मा को पाया है, కంఠం తెగిపోయిన వెనక పోలేదు. फिर जान खत्म करने पर भी पीछे नहीं आता। పేతురే वही पतरस ఏమన్నాడు? क्या कहता है? ఏ, మీరు సిలువేసిన యేసు, आपने जिस यीशु को क्रूस पे डाला మీరు वही సిలువేసిన यीशु, యేసు जिसको आपने क्रूस पर डाला वही వీడు లేపాడు. यीशु, उसी ने इनको उठाया है, लेपाడు. इनको उठाया है। చూసారా? देखा? భయపడిపోయారు. डर गए మైండ్ लोग। బ్లాక్ అయిపోయింది వాళ్ళకి. उनका दिमाग खत्म हो गया। ఇందేనా ये यही है वो, ఇందుకు మాట్లాడుతున్నాడు? इस तरह की बातें कर रहे हैं। యేసుతో ఉన్నవాళ్ళు కదా, ये तो यीशु के साथ रहने वाले हैं యేసుతో ना, ఉన్నవాళ్ళు కదా, यीशु के साथ रहने ఎంత वाले మాట్లాడుతున్నాడు हैं। ఏంద్రా? इस तरह कैसे बोल ఎక్కడ रहे हैं? వచ్చింది ఇది? ये कहाँ से ఈ आएगी తేడా हिम्मत? ఎక్కడ వచ్చిందిరా? कहाँ आ गई हिम्मत? పరిశుద్ధాత్మ శక్తిని ये పొందు. पवित्र आत्मा की सामर्थ्य के द्वारा ఈ हुई। లోకం అసహించుకుంటాం, इस संसार को घृण करते టీవీని అసహించుకుంటాం, टीवी को సినిమాలు అసహించుకుంటాం, पिक्चर को घृण करते సీరియల్ हैं, అసహించుకుంటాం. सीरियल को घृण करते हैं। పరిశుద్ధాత్మ లేకే మనకి. पवित्र आत्मा नहीं ఏ है तो టైం పాస్ కోసం टाइम पास के लिए, అంటే మనలో మార్పు రాల, यानी कि हमारे अंदर बदलावट नहीं आया, మార్పు రాల. बदलावट नहीं అందుకే आया। ప్రియులారా, इसलिए प्रियो, వాక్యము वचन మన అనుదిన జీవిత పరిస్థితుల్లో మనకి తోడుగా ఉంటది. हमारे दिन भर की हालत में हमारे साथ रहे, चाहे कोई भी हालत क्यों ना అందుకే हो। నేను అంటాను, इसलिए मैं कहता हूँ, బోరు కొట్టేవాడు సైతం క్రైస్తవుడు కాదు. जो मसीह बोलते मेरे को बोर लगता है वो मसीह नहीं है। బైబిల్ తీసుకో, बाइबल ले लो, ప్రార్థన చేయి, प्रार्थना कर, ప్రార్థన చేయి, प्रार्थना कर, వాక్యం విను. वचन सुनो। చాలా యూట్యూబ్లు ఉన్నాయి మనకి. बहुत सारे यूट्यूब पे अपना ఒక్కసారి ఓపెన్ చేయండి, एक बार ओपन कीजिए, యూట్యూబ్ లోకి వెళ్ళి ఓపెన్ చేయండి, यूट्यूब पे जाके ओपन कीजिए, మన సింబల్ వచ్చింది, हमारा सिंबल आएगी। ఐఎన్ లెఫ్ట్ నూడిల్ కొట్టండి, न्यूली करके देखिए, సింబల్ వచ్చింది, सिंबल आएगी, సింబల్ కొట్టండి, सिंबल पे दे मारिए, వీడియోస్ వస్తాయి, वीडियोस आएंगे, వీడియోస్ వస్తాయి, वीडियोस నీ आएंगे। ఇష్టం వచ్చిన వీడియోస్ చూడు, आपको जो अच्छा लगता है वो నీ संदेश ఇష్టం सुनिए, వీడియోస్ చూడు, संदेश को सुनिए। నీకు బోర్ కొట్టినప్పుడు. आपको जब बोर लगता तो అర్థమవుతుందా? समझ में आ रहे हैं? తర్వాత उसके बाद నీ వైఖరిలో, आपकी चाल चलन, వైఖరిలో आपकी चाल चलन में, తర్వాత నీ క్రియలో, आपकी कामों నీ में, క్రియలో, आपके कार्यों में, తర్వాత उसके बाद జీవన శైలిలో. आपके व्यवहार में। అర్థమైందా? आपको समझ में आ रहे हैं? 4 విషయాలు. 4 विषय हैं। ఒకటి, एक మన అనుదిన జీవిత పరిస్థితులు. हमारी हालत है, हमारी जिंदगी में जो ఎక్కడికి వెళ్ళినా, हालत, कहीं पे भी गए క్రైస్తవుల మతం మర్చిపోతాం. तो मसीह करके मत भूलना। ఏ వివాహాలకు వెళ్ళినా, चाहे शादी में जाओ, ఫంక్షన్కి వెళ్ళినా, फंक्शन में जाओ, బంధుమిత్రులకు వెళ్ళినా, रिश्तेदार के पास जाओ, ఎక్కడికి వెళ్ళినా कहीं पे भी गए ప్రత్యేకంగా కనిపించాలి. तो अलग दिखाई ఏ देना है। పరిస్థితి, నీ జీవిత పరిస్థితుల్లో. कैसे भी हालत क्यों ना हो నీ వైఖరిలో, तुम्हारी चाल चलन में, 2 నీ వైఖరిలో, तुम्हारी चाल चलन में, 3 నీ క్రియల్లో, आपकी कामों में, 4 నీ జీవన శైలిలో आपके व्यवहार में యేసు ప్రభు ప్రతిబింబించాలి. यीशु मसीह दिखाई देना है। అద్దంలో కనపడి నీలో కనపడాలి. जैसा आईना में दिखता है वैसा दिखना है, అద్దంలో కనపడి నీలో కనపడాలి. आईना में जैसा हम दिखते हैं वैसा यीशु दिखना है। ఈ క్రైస్తవులు, ये मसीहा है, ఈ క్రైస్తవుల मसीह है। నువ్వు మాట్లాడకుండా నిన్నన్నారు. आप बिना बोल के ही आपको वो लोग पहचानना चाहिए, వేరైన మనిషి, क्योंकि आप अलग किए गए हो, లోకం నుంచి వేరయ్యావు. संसार से अलग हो चुके हो, లోకంలాగా లేవు నువ్వు. संसार के जैसा नहीं నువ్వు है, అజీబులాగా ఉంటావు, तुम एक अजीब दिखोगे, నువ్వు అజీబులాగా एक ఉంటావు. अजीब दिखोगे। ఎవరిట్టుంటారు? ये कौन है ये लोग? ऐसा ఎవరున్నారు? कैसा है ये కొంచెం लोग? బైబిల్ జ్ఞానం తెలిసిన వాళ్ళు, थोड़ा भी बाइबल వీళ్ళు క్రైస్తవులు రా, अरे ये तो क्रिश्चियन है, వీళ్ళు క్రైస్తవులు రా क्रिश्चियन है करके बोलेगा। అనిపించుకోవాలి. ऐसे ही हम कमाना है,
ऐसा नाम कब मना है? छोटी सी प्रार्थना। వందనాలు ప్రభు. धन्यवाद प्रभु जी। ఈ రోజు నీ దాసుని ద్వారా आज आपके दास के द्वारा వాక్యం నా జీవితానికి అనుభవించుకో. वचन हमारे जिंदगी में ले, నా జీవితంలో మార్పు రావాలి मेरी जिंदगी में बदलाव आना है ప్రభువా. प्रभु। ఈ రోజు నీ దైవ దాసుని ద్వారా మాట్లాడే మాటలు आपके दास के द्वारा कही गई बातें ఈ రోజు ఈ సెకండ్ నుంచి इस सेकंड से प्रभु जी నాలో మార్పు రావాలి. मेरे अंदर बदलाव आना है, నాలో మార్పు రావాలి. मेरे अंदर बदलाव ఈ आना है। వాక్యం నా జీవితానికి అనుభవించుకుంటా. ये वचन मेरा अपने जिंदगी में ले लेता हूँ నాలో प्रभु। మార్పు వస్తుంది ప్రభు. मेरे अंदर बदलाव నాలో आएगी మార్పు प्रभु। వస్తుంది ప్రభు. बदलाव నా आएगा మాటల్లో प्रभु जी। మార్పు వస్తుంది. मेरी बातों में నా వైఖరిలో మార్పు వస్తుంది. मेरे व्यवहार నా में, క్రియలో మార్పు వస్తుంది. कामों में, నా అనుదిన జీవితంలో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. मेरा व्यवहार में भी प्रभु जी నా జీవన बदलाव, శైలిలో మార్పు వస్తుంది. मेरे व्यवहार में बदलाव आएगा प्रभु जी। ప్రార్థించు, प्रार्थना कीजिए, ప్రార్థించు. प्रार्थना నీ कीजिए। దాసుని ద్వారా మాటలు కొద్ది మాటలు వేసి నామ దీవించుందా. प्रभु आपके दास के द्वारा बोया गया वचन आशीष पाने पाए यीशु के नाम से, आमीन. आमीन। का परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल यम्मा निर्बल है. आमीन। हालेलुया, हालेलुया। हालेलुया.